హలో అండి అందరికీ ఈరోజు హై ప్రోటీన్ కాల్షియం రిచ్ అలాగే వెయిట్ లాస్కి ఎంతగానో ఉపయోగపడే స్టఫ్డ్ రాగి పరాటాని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 1 కప్ వాటర్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 కప్ రాగి పిండిని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. స్టఫింగ్ కోసం 1 కప్ చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు, బీట్రూట్ తురుము, చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిగా గోరువేడిగా ఉన్నప్పుడు ఈ రాగి ముద్దని బాగా నీట్ చేసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కనుక నెమ్మదిగా ఒత్తుకోండి. చపాతీ పిండిలాగా గట్టిగా ఉండదు. ఇప్పుడు వీటిని చపాతీ పీట మీద నెమ్మదిగా ఒత్తుకోండి. డస్టింగ్ కోసం నేను గోధుమ పిండిని ఉపయోగించాను. ఇప్పుడు తయారు చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకొని ఇలా 4 సైడ్స్ని ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేయడం కుదరకపోతే ఒక చపాతీని చేసుకొని దాని మీద స్టఫింగ్ని పెట్టి పైన ఇంకో చపాతీని కవర్ చేసి రౌండ్గా ఫోల్డ్ చేసుకొని ఒకసారి ఒత్తుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ పరాటాని వేసుకొని నెయ్యి వేసి 2 ప్రక్కల బాగా కాల్చుకోండి. పరాటాని పెరుగుతో తింటే చాలా బాగుంటుంది.